మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. దేవుడు ఆయన పిల్లలు ఏ మనుషుడు పరిష్కరించలేని హిమాలయాల వంటి సమస్యలలో ఆయనందు విశ్వాసముంచటము చూచి ఆయన సంతోషించును. ఇటువంటి పరిస్థితులలో నేను సర్వశక్తిగల దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నాను అని మన విశ్వాసమును నిరూపించవలను. ఈ రోజులలో అయితే అనేక మంది దేవుని పిల్లలు వారి స్వంత ఊహలలో ఉన్నటువంటి వారి స్వంత దేవునిపై విశ్వాసము ఉంచుచున్నారు. దేవుని ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ తుఫానులు, పర్వతముల వంటి సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారి దేవుడు వారికి సహాయము చేయుటకు శక్తి లేనివాడిగా ఉండెను. ఈ దేవుడు బైబిల్లో తెలియపరిచిన మన దేవుడు కాదు. అవును, వారి స్వంత ఊహలలో వారు ఒక దేవునిని సృష్టించుకున్నారు. ఇది అన్యుల విగ్రహము కంటే తక్కువేమీ కాదు. సమస్య ఏది అయినప్పటికీ ఇది చాలా పెద్ద సమస్య అని మన దేవుడు చెప్పునా? చెప్పడు, ఏమాత్రమూ చెప్పడు. కాబట్టి మనుషులచే, అపవాదిచే మన ముందు ప్రత్యక్షము అయ్యే పర్వతముల గురించి మనము ఎందుకు భయపడవలను? కానానులో ఆజానుబాహుల ప్రతిరూపము గురించి వారు వినినప్పుడు ఈ ఆజానుబాహులతో వ్యవహరించుట దేవునికి ఎంతో కష్టము అని భావించిరి. వారి దేవుడు ఎవరు? ఐగుప్తు నుండి విమోచించిన దేవుడేనా వారి దేవుడు? కాదు. వారి ఊహల్లో వారి నిస్సహాయకుడైన దేవుడిని కలిగి ఉన్నారు. అవును, ఇటువంటి ప్రజలను అరణ్యములో 40 సంవత్సరములు సంచరించమని శిక్షించుటను మనకు ఆశ్చర్యము కలిగించదు. ఈ ఇశ్రాయేలీలు విశ్వాసము కలిగిలేరు. వారి అవిశ్వాసముతో దేవునిని దూషించెను. మరియు వారి కోసము పనిచేయకుండా దేవుని చేతులను వారు బంధించిరి. ఈ రోజులలో కూడా అనేక మంది క్రైస్తవులు వారి యొక్క అవిశ్వాసము ద్వారా దేవుని చేతులను బంధించుచుంటిరి. అయితే దేవుడు ఈ రోజులలో యెహోషువ, కాలేబు వంటి మనుషుల కొరకు చూచుచున్నాడు. ఎందుకనగా అటువంటి వారు దేవునికి అసాధ్యము కానిదంటూ ఏదీ లేదు అని విశ్వసించి సంతోషముతో ప్రకటించెదరు. ప్రియ స్నేహితులారా, మనము ఎంత పెద్ద సమస్యలనైనా ఎదుర్కొంటున్నప్పుడు మన సమస్యలన్నిటినీ పరిష్కరించగల దేవుని సార్వభౌమాధికారమునకు మనము విశ్వసించినట్లు మంచి హృదయమును మనకు ఇవ్వమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.